నుండెను. ఆమె పొరుగు పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదా అను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. పేరెసు వంశావళి ఏదనగా పేరెసు హెబ్రోను కనెను. హెబ్రోను రామాను కనెను. రాము అమీనాదాబును కనెను. అమీనాదాబు నయోసోనను కనెను. నయోసాయను సల్మానును కనెను. సల్మాను ఒబేజు రాజును కనెను. బోయాజు ఒబేదును కనెను. ఒబేదు యెషయాను కనెను. యెషయాయి దావీదును కనెను. ఇలాగూ రూతు సంతానం బోయాజు రాజు రూతుని పెళ్లి చేసుకున్న తర్వాత వంశావళి ఇలాగ పెరిగినది. ఒక బంధువుడు కనిపించినప్పుడు ఆమె, నేను ఈమె స్వాస్యము నేను చేసుకోలేను, నేను బంధువుడను కాదు, నా బంధువు నువ్వే కాబట్టి నువ్వే తీసుకో రూతుని అన్నాడు. రూతుని బోయాజు రాజు పెళ్లి చేసుకున్న తర్వాత అతని వంశావళి అంతకంతకు కూడా అభివృద్ధి చెందినది. బోయాజు రాజుతో సయ్యనిచ్చిన తర్వాత రూతు ఏం చేసిందంటే, రూతు ఒక కుమారుని కని నయోమికి ఇచ్చింది. ఊరందరూ కూడా ఏమనుకున్నారు, ఒక మగబిడ్డ కలిగితే నీ వంశము వృద్ధి అయినది, నీ వంశము వృద్ధిల్లుచున్నది, నీ వంశము అంతకంతకు కూడా వచ్చుచున్నది అని అంటారు. అయినా సరే నయోమి నా కుమారుడు కాదని అనుకోలేదు. బోయేజు రాజుని తన కుమారుని కిందే అంగీకరించింది. తన కుమార్తెని కింద అంగీకరించి ఆమె బిడ్డని ఎత్తుకుని చాలా సంతోషించిన తర్వాత ఆమె, నీకు ఈ ముసలితనమున ఒక కుమారుని కని ఇచ్చినది. ఆమె మనం వయసు అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి, పిల్లలంటే పిల్లలతో చక్కగా ఆడుకుంటూ ఉంటాము. అలాగే నయోమి కూడా వయసు అయిపోయిన తర్వాత ఆమె దేవుడు ఎంత ఆశీర్వదించాడో కదండి రూతుని నయోమిని. ఎందుకంటే ఒకరి ఎడల ఒకరు భయమును